రమ్మ చిలకమ్మ ప్రేమ మలకమ్మ పాలే తెలుపమ్మ నీలే ఏంటండి ఇంట్లో ఉందండి. అలా గుర్తేసేమే గుర్తులేదండి బావగారు. చిత్ర ఏమన్నావే? కాదు కాదు, నిజంగా చూసి మాట్లాడుతున్నావా చూడకుండా మాట్లాడుతున్నావా? ఏంటి మాట్లాడింది? అది కాదే, ఇందాక పాతగజ జంక్షన్ దిగినప్పుడు ఉంది, మరి ఎల్వి నగర్ వచ్చినప్పుడు కూడా ఉండాలి, ఎంతలోనే ఏమైపోయింది అబ్బా. అదే 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 అది మిమ్మల్ని ఈ వంక నిద్ర కలిపి సరే గాని నేను గుద్దలేదు అన్నా. అలాగన్నావా? అయితే నా మీద ఎందుకే పడ్డా? మా అమ్మ తోసింది కనుక మీ మీద పడ్డాను. మీ అమ్మ తోసిందని నా మీద పడ్డావా? మరి నేను మా అమ్మ మీద పడతాను. అదండి సంగతి. మీ చెల్లాయి గది లేదు. ఏట్లేదు? అదే ఏది? అదే సెల్ఫ్ స్టార్టింగ్ ట్రబుల్ అనమాట. ఎవడో కూడా తొయ్యాలి, మీరు అలా చూడకండి. సరే గాని చిత్ర, శెట్టి గారు నా పక్కన ఉంటే ఎలా ఉన్నారే? అబ్బా బావ పక్కన అక్కడ నిల్చుంటే నవ మన్మధుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఆగనుడు చెల్లి ఎవరి ఎతగాడు తుల్లి నీ వయసుకు జతగాడు శ్రీరామముడా శ్రీమన్మధుడా నువ్వు రాసిన ఆగనుడు. కాదు, బస్తాలు బస్తాలు దొబ్బు తినేసి కర్రోడా. అది కాదు అది కాదండి, నాకు తెలియక అడుగుతాను. ఆడికి మాత్రం ఉండదా ఏంటి? కర్రోడికి. కర్రోడిని ఎవరన్నారండి? అయ్యో మిమ్మల్ని కర్రోడు అంటావా? కాదండి, అలా కాదు, ఆడికి మాత్రం ఉండదా? ఏమిటి ఉండదు? మనసు ఎందుకు ఉండదు? మీరు శ్రీకృష్ణ భగవానుడు అండి. అది శ్రీకృష్ణ భగవానుడు. ముందు ఆ అందం ఎలా ఉందో తెలియాలంటే లోపల పోయి పెద్ద అర్థం. మా అమ్మ కదా పెద్ద అర్థం. అలా కాదండి, అలా కాదండి, మీ అమ్మద్దం పెద్ద పోతద్దం. అసలే కళాయి పోయి ఉందేమో. ఎల్వి నగర్ మొత్తం మీ అమ్మ అద్దంలో కనబడుతుంది. బావగారు మీ అమ్మ అద్దం నాకు వద్దు. మరి నా అద్దం ఇమ్మంటారా? చిన్న అద్దం చందామణి గారు ఏమంటే అద్దం చూపిస్తుంది. అలా కాదు,
దీన్ని అసలే చిన్న అర్థం. ఇంతమందికి ఎలా సరిపోతుందో చెప్పండి. కింద కనబడితే మీద కనబడితే మీద కనబడితే కింద ఒకసారి చిత్ర ఆటో నగర్ సెంటర్ కలుపు. అక్కడ నీ ఈడుకు రోజులు బోల్డ్ మంది ఉంటారు. వెళ్ళి వాళ్ళకి చూపించుకొని అర్థం. అబ్బా మీకే చూపెడతాను. మీకు అద్దాలే కదా కావాలి, నాకు అద్దాలు కావలసిన అద్దాలు ఉన్నాయండి. మీకు ఎలాంటి అద్దాలు కావాలంటే అలా అద్దాలు ఉన్నాయి. ఈ పక్క ఒక అద్దం ఉందా, ఈ పక్క ఒక అద్దం అండి, వెనక ఒక అద్దం అండి. ఏండో పైన కూడా అద్దం ఉంది తెలుసా? మీరు ఉంటారు కదా. అన్ని అద్దాలేనా లేకపోతే అబద్ధాలా? అన్ని అద్దాలేనండి. అబద్ధం అయితే మేము ఆడం కదా. వస్తారా? నాతో వస్తావా, నాతో వస్తావా, నా ప్రాణం అంతా నీకే ఇస్తా. నాతో వస్తావా, నీతో వస్తావా, నాతో నేను వస్తాను. లోపలికి వస్తాను. నేను వస్తా. అమ్మో మా అమ్మ ఏమని చెప్పిందో తెలుసండి బావగారు? మా అక్క ఎక్కడ ఉంటే అక్కడే ఉండమన్నది. కపల ఉండమన్నది. మా అక్క ఏం చేస్తున్నా మీరేం చేస్తున్నా చూస్తుంటాను నేను. అలా చెప్పమందా? అలా నువ్వు డైరెక్ట్ గా చూడక్కర్లేదు కానీ మీ అమ్మ పిలుస్తుంది తెలుపో. అమ్మో నేను అన్నా మా అక్క శెట్టి గారు, మిమ్మల్ని ఒక మాట అడగనా? మరి మీరు కళ్ళలో లోటు లేనివారు కదా. అవును కదా. మరి గాజులు ఉంగరాలు పెట్టారు. ఎవడు అన్నది గాజులు ఉంగరాలు? మాకండి, నేను మిమ్మల్ని ఏదో చేసానని అనుకుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. ఏమండి కనబడక నేనే అన్నాను అంటే నన్ను మీరు గాడిద చేశారు. మీరు అన్నారా? మిమ్మల్ని అన్నవాడు మీరు గాడిదైతే మిమ్మల్ని అన్నవాడు అటగాడిద అయిపోటండి. అవును కదా. అయినా నాకు ఈ రాళ్ళకి కథ స్టోరీ ఉందనుకున్నారు. ఏంటండి ఆ కథ స్టోరీను? కథ స్టోరీ ఏడు గర్భాధానం నాడు వాళ్ళకి గదిలోకి వెళ్ళాలంటే మా మామలేడు, మీ మామగారు వచ్చి అమాంతం ఎత్తుకొని వెళ్ళి టాక్సీలో కుదేసి ఎందుకండి మెట్రాస్ మౌంట్ బాటన్ రోడ్డు తీసుకెళ్ళాడు. ఎందుకండి మెడ్రాస్ ఎందుకండి? 3000 రవ్వ 3000 కంపు మొత్తం 9000. ఏటన్నారు ఏంటి? నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాదు. 3000 రవ్వ 3000 కెంపు మొత్తం 9000. చదువుకోండి. ఏ 3000 రవ్వ 3000 కెంపు 6000 కదా అయింది. ఏంటి 6000? అడగండి, ఎవరినైనా అడగండి చెప్తారు అదే మాట. తెలుగు మాస్టర్ కదా లెక్కలు నేర్చుకుంటే అలాగే ఉంటుంది. ఏమి తెలుగు మాస్టర్ అయినా అలాగే చెప్తారు కదా. ఇంగ్లీష్ మాస్టర్ అయినా లెక్కలు నేర్చుకోవాలంటే మాలాంటి వ్యాపారస్తులు ఏమిటో మీ లెక్కలు. ఇప్పుడు ఇది ఎంత? 3000. ఇది 3000. ఎంత? 6000. మెడ్రాస్ ఎలాగెళ్ళాం? టాక్సీలో వెళ్ళారు. మరి టాక్సీ లాడ్జింగ్ బోటింగ్ వగైరా వగైరా. ఏమి తెలివితేటలు చూడండి. ఈ దారి ఖర్చులు కూడా ఇందులోనే కలిపేస్తున్నాడు ఆయనను. వీటి నాణ్యత నాకు ఎట్లా తెలియను. ఏంటి అయితే పెట్టమంటారా? పెడతారా? మీరు పెట్టడానికి అంత ముచ్చట పడినప్పుడు నాకేమండి, పెట్టండి. చూస్తుంటే